హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే మరో రెసిపీ బెల్లం గవ్వలు. బెల్లం గవ్వలు స్వీట్ ఐటెం. ఇంతకుముందు కారం గవ్వలు చేయడం చూపించానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. బెల్లం గవ్వలు మనకి షాపుల్లో దొరికినట్టుగా గవ్వకి బెల్లం అంటుకొని స్వీట్గాను ఉంటాయి, సపరేట్గా గవ్వలు ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి నేను గోధుమ పిండి వాడాను. 1 కప్పు గోధుమ పిండి తీసుకొని దానిలో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అరకప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అది తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. రవ్వగా ఉండకుండా మిక్సీ చేసుకోవాలి. ఈ రెండు బాగా కలిపేసి దీనిలో 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ కానీ నెయ్యి కానీ కరగపెట్టి వేసుకోవాలి. అది వేసి కలిపిన తర్వాత ఇలా చేత్తో నలుపుకుంటూ కలుపుకోవాలి. కలిపితే ఇలా షేప్ అవుట్ అయిపోకుండా ఉండాలి. అలా అంతదాకా బాగా కలిపి దీనిలో కొంచెం నీళ్లు జల్లుకుంటూ చక్కగా చపాతీ పిండి ముద్దలాగా గవ్వల పిండి రెడీ చేసేసుకోవాలి. కొంచెం గట్టిగానే ఉండాలి, చపాతీ పిండిలాగా మెత్తగా ఉండదు, కొంచెం గట్టిగానే ఉంటుంది, బట్ సాఫ్ట్గా ఉంటుంది. అలా ఉండేటట్టుగా పిండి బాగా మర్దన చేసుకుంటూ కలిపేసుకొని పిండి రెడీ చేసుకోవాలి. ఇలా పిండి రెడీ అయిపోయిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట 20 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఇలా బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మర్దన చేసుకుంటూ పిండింతా కూడాను చిన్న ఉండల్లా తయారు చేసుకోవాలి. కారం గవ్వలకి ఎలా అయితే చేసుకున్నామో అలాగే చేసేసుకోవాలండి. ఇది మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి. గోధుమ పిండితో అయితే హెల్త్కి మంచిది కదా, అందుకని ఇలా అన్నీ చిన్న ఉండలుగా తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఉండలు తయారైన తర్వాత కూడా దీని మీద తడిగుడ్డ వేసి ఉంచుకోవాలి. పిండి ఆరిపోకుండా చూసుకోవాలండి, అది మాత్రం చాలా ముఖ్యం. నేను ఒక చిన్న టిప్ ఫాలో చేశానండి. 1 టీ స్పూన్ మెజరింగ్ స్పూన్ ఉంది, అది యూస్ చేసి ఉండలు తయారు చేశాను. అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టుగా అనమాట. సో ఇలా ఉండలు తయారైపోయాక దీని మీద గుడ్డ వేసి ఒక 5-10 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇప్పుడు గవ్వల పీటకి నూనె రాసుకొని గవ్వలు తయారు చేసుకోవడమే. గవ్వల పీట లేకపోతే ఫోర్క్ వాడి కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేసుకుంటామో కారం గవ్వల వీడియోలో చూపించాను, అందుకనే ఇక్కడ చూపించట్లేదు. సేమ్ కారం గవ్వలు ఎలా చేసామో అలాగే బొటన్ వేలుతోటి జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటూ వదిలేసేయాలి. ఇంతే, ఇలా గవ్వలు రెడీ అయిపోతాయి. పిండి కలిపేటప్పుడు పిండిలో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుంటాం. ఎందుకు అనంటే స్వీట్కి ఆ పిస్సరు ఉప్పు వేస్తే బ్యాలెన్స్ అవుతుంది, అతి స్వీట్గా అనిపించకుండా ఉంటుందన్నమాట, అందుకోసం వేస్తారు. ఇలా గవ్వలన్నీ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీటి మీద గుడ్డ వేసి తడి ఆరిపోకుండా ఉంచుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో గవ్వలన్నీ కూడా వేయించుకోవాలి. కొన్ని చొప్పున నూనెలో వేసి చక్కగా లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్ అయితే కరెక్ట్గా వేగుతాయండి. లో ఫ్లేమ్ అంటే టైం పట్టేస్తుంది, నూనె లాగేసుకుంటాయి, సాగీగా అయిపోతాయి. అదే హై ఫ్లేమ్లో వేయించారంటే మీకు వేగవు. చూడండి, ఈ రంగులోకి వచ్చేటట్టుగా వేయించుకోవాలి. చక్కగా మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా కలుపుతూ వేయించుకుంటే ఈ కలర్లోకి వచ్చేస్తాయి. వేగిపోయిన తర్వాత తీసి టిష్యూ పేపర్లో కానీ లేదా కిచెన్ క్లాత్ మీద కానీ వేసేసి ఉంచుకోవాలి. ఆ నూనె అంతా ఆరిపోతుంది. ఇలా గవ్వలన్నీ రెడీ చేసుకున్న తర్వాత బెల్లం పాకం పట్టుకొని అందులో వేసుకుంటాము ఈ చేసుకున్న గవ్వలన్నిటినీ కూడాను. ఇప్పుడు బెల్లం పాకం ఎలా పట్టాలో చూపిస్తానండి. మనం 1.5 కప్ తీసుకున్నాం గోధుమ పిండి బొంబాయి రవ్వ కలిపి. సో బెల్లం కూడా 1.5 కప్పు తీసుకోవాలి. తీసుకొని బెల్లంలో కొంచెం 2 గరిటెలు నీళ్లు వేసి బాగా కరగపెట్టేసుకోవాలి. బెల్లం చక్కగా కరిగిపోవాలి. చిన్న ఉండపాకం, మెత్తగా ఉండే ఉండపాకంలాగా రావాలి. అలానే గట్టిగా అవసరం లేదు, జస్ట్ అలా చూడండి, పాకం ఇలా దగ్గరికి అయితే చాలు, ఇలా వచ్చేస్తే చాలు, ఇంతకంటే అవసరం లేదు. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో ఒక పావు చెంచా నెయ్యి వేసేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపిన తర్వాత గవ్వలన్నీ వేసి అప్పుడు స్టవ్ వెలిగించి కలుపుకుంటూ ఉండాలి. గవ్వలు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఉంచి తర్వాత స్టవ్ వెలిగించి
బెల్లం అలాగా ఉడుకుతూ గవ్వలన్నిటికీ అంటుకొని, అలాగే పూర్తిగా ఇంకసలు పాకం ఉండకూడదు ఎక్కడ మనకి బాణలీలో. అలా పాకం అంతా కూడా గవ్వలకి అంటుకుంటూ ఉండాలి. అంతవరకు లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ ఉండండి. పూర్తిగా పాకం అంతా కూడా గవ్వలకి చక్కగా అంటుకుని, గవ్వ లోపల దాకా కూడా పాకం వెళ్ళి అంటుకునేటట్టుగా అయ్యేంత దాకా కలుపుతూ ఉండాలనమాట. లో ఫ్లేమ్‌లో చెయ్యాలి ఇట్లాగా. లేదా డౌట్ ఉంటే స్టవ్ ఆఫ్ చేసైనా కూడా చేసుకోవచ్చు. ఇంతే, బెల్లం గవ్వలు రెడీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం పాస్‌గా సర్వ్ చేసేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.